హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. తెలుగు సినిమా పండుగ మీరెప్పుడూ చూడని చిన్న సినిమా పండుగ. చిన్న సినిమా అంటే చిన్న చూపు ఉంటుంది కదా. ఇక చిన్న సినిమా చిన్న చూపు చూసే సిచ్యువేషన్ పొరపాటున కూడా ఉండదు. ఎందుకంటే చిన్న సినిమాకి ఈజీ సినిమా యాడ్ అయింది. చిన్న సినిమాని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోపెట్టే బాధ్యతను ఈజీ సినిమా తీసుకుంటుంది. అందువల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవరూ చేయని పండుగ చిన్న సినిమా పండుగ. ఒకటేసారి 5 సినిమా రిలీజులు. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఫంక్షన్ చేయడానికే చాలామంది కింద మీద అవుతూ ఉంటారు. అలాంటిది ఒకటేసారి 5 సినిమా రిలీజుల పండుగ. ఈ పండుగ ఎవరు చేయలేదు, చేయబోరు కూడా. ఎందుకంటే బడ్జెట్తో వ్యవహారాలన్నీ. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ సినిమా సగర్వంగా అందిస్తున్న అతిపెద్ద పండుగ, అతి చిన్న సినిమాల పండుగ. మనం చిన్న చిన్న సినిమాలు చేస్తూ మనకెవరున్నారులే, మనం ఏం చేస్తాంలే అనుకుంటుంటాం కదా. చిన్న సినిమా వెనుకల వారణాసి సూర్య ఉన్నాడు. ఏ చిన్న సినిమా జరిగినా కూడా ఆ వెనుక సపోర్ట్ ఇస్తూ ముందుకు చిన్న సినిమాలు నడిపించుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఎందుకంటే చిన్న సినిమాలు చేసే ఆర్టిస్టులు టెక్నీషియన్స్లోనే సత్తా ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ బయటకు వస్తే చాలామంది కూసాలు కదిలిపోతాయి. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరూ చేయని గొప్ప పండుగని మనం రేపు జరుపుకోబోతున్నాం. డిసెంబర్ 19th రేపు 2 గంటల నుంచి ఈవినింగ్ 6 వరకు నాన్ స్టాప్గా మన ఫంక్షన్ ఉంటుంది. దానికి ముందు పెద్దవాళ్ళ ఫంక్షన్ ఉంది, దానికి తర్వాత పెద్దవాళ్ళ ఫంక్షన్ ఉంది. సో నాగవంశీ లాంటి పెద్ద ప్రొడ్యూసర్సు, అటుపక్క మన ఫంక్షన్ అయిపోయిన తర్వాత దిల్ రాజు గారు లాంటి సినిమా సెన్సార్ ఉంది. ఇవంతా మొత్తం అంతా మనకు ప్లస్ పాయింట్లే అవుతాయి. ఎందుకంటే మన ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మన బ్యానర్లు చూస్తారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత దిల్రాజు గారు లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా మన బ్యానర్లు అవి ఇవి మొత్తం అన్ని చూస్తారు. అసలు కంటెంట్ ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉంటారు. గమనించాలి. పెద్దవాళ్ళ వరకు చిన్న సినిమా పవర్ ఏంటో వెళ్ళాలి. సో డిసెంబర్ 19th చాలా కోలాహలంగా ప్రసాద్ ల్యాబ్లో జరగబోయే ఈ పండుగకి ప్రతి ఒక్కరూ రావాలి. ప్రతి ఒక్కరు, ప్రతి ఫ్యామిలీ మెంబర్ మీకు ఎన్ని పనులున్నా ఆపుకోండి, పక్కకు పెట్టేసి పాజులో పెట్టి రండి. ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటుందిలే, మేము ఎప్పుడో ఏదో టైంలో వస్తాం, సూర్య గారు చేస్తున్నారు కదా, మనకు సపోర్ట్ అవుతూనే ఉంటుందని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం కాదు. లేవండి, కదలండి. మీరు బయటకు వస్తేనే పనులు అవుతాయి. మాకు టాలెంట్ ఉంది, ఏమైనా చేయగలనని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? వంట చేసుకుంటూ కూర్చోవాలి. బయటకు వచ్చి బయట ప్రపంచానికి వచ్చి పరిచయాలు చేసుకుంటే మీ పవర్ ఏంటో తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? బయటకు రా, బయటకు వచ్చి నీ టాలెంట్ ఏంటో చూపించు. సినిమా ఇండస్ట్రీకి లాగి పెట్టి కొట్టి నీ టాలెంట్ ఏంటో చూపించు. నీకు సపోర్ట్ చేయడానికి బాహాటంగా నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు కూడా నువ్వు ఇంట్లోనే కూర్చుంటే తప్పు ఇండస్ట్రీది కాదు, నీదే. నీకే చెప్పేది, ఒక ఆర్టిస్ట్కో టెక్నీషియన్ అయి ఉంటావు. నువ్వు అలాగే కూర్చుంటే అలాగే కూర్చుంటావు. నీ జీవితం సంకనాగిపోతుంది. ఇంకా బద్ధకంగా అలాగే కూర్చొని నా దగ్గర టాలెంట్ ఉంది, నా దగ్గరికే రావాలి, ఇంట్లోకి కెమెరాలు రావాలి, ఇంట్లోకి వస్తే అక్కడే నేను చేస్తాను, నేను కదలను, ఇంట్లో నుంచి బయటకు కదలను అనుకుంటే తప్పు నీదే అవుతుంది. రా, బయటికి రా. చిన్న సినిమాకు సపోర్ట్ చేయడానికి కాల రెగరేస్తూనే ముందుకు వచ్చాను. ఇప్పుడు కూడా నువ్వు బయటకు రాకపోతే నీదే తప్పు అవుతుంది మై డియర్ డైరెక్టర్, నీదే తప్పు అవుతుంది మై డియర్ ఆర్టిస్ట్. బయటకు రా, సినిమాలు చేయి. దగ్గర టాలెంట్ ఉంది అంటున్నావు కదా, రా, చిన్న మెసేజ్ చేయి. ఈ సినిమాకి ఒక చిన్న మెసేజ్ చేయి. 7981599433 7981599433. ఇలాంటి గొప్ప పండుగ జరిగేటప్పుడు నేను ఓన్లీ టీవీలో చూస్తాను, లేకపోతే చేతిలో మొబైల్తో చూస్తాను అనుకుంటే నీ బతుకు అక్కడే ఉంటుంది. లేచి కదలి బయటకు రా. నీ ప్రొఫెషన్స్ అన్ని పక్కకు పెట్టు. 2 రోజులు పెట్టలేవు పక్కకి. చిన్న సినిమా పండుగ, అతిపెద్ద పండుగ జరుపుతున్నాం మనం. ఎక్కడెక్కడ ఉన్న ఆర్టిస్టులు అంతా కదిలి వస్తున్నారు. నీకేమైంది? నీకు పోయే కాలం ఉంటే అలాగే ఉంటావు. మరి అలాగే ఇంట్లోనే అక్కడే నలిగి అలాగే ఉండిపోతావు. రేపొద్దున ఎందుకు పనికిరాని వాడుగా ముద్ర వేసుకునేసి స్టాంప్ వేసుకునేసి చస్తావు. ఆ చావు అవసరమా?
లేచి గెలు. లేచి గెలిస్తేనే యుద్ధం మొదలవుతుంది. నువ్వు బయటకు వస్తేనే యుద్ధం మొదలవుతుంది. నువ్వు లోపల ఉన్నంత వరకు నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా కూడా నువ్వు అక్కడే ఉంటావు. ఇండస్ట్రీలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వారణాసి సూర్య సపోర్ట్ బాహాటంగా ఇస్తున్నాను. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా అని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడు నేను మీలాగే బయటకు వచ్చాను. ఎవడు సపోర్ట్ ఇచ్చేవాడు లేడు. ఇప్పుడు నేను ఇస్తున్నాను. ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి నేనున్నానే సపోర్ట్ ఇస్తున్నాను. నువ్వు సినిమా చేయాలన్నా, డైరెక్షన్ చేయాలన్నా వచ్చి ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎంటర్ అయిపో. నీ దగ్గర టీం లేదా, ఈసీలోకి ఎంటర్ అయిపో, టీంని క్రియేట్ చేసుకో. 0 బడ్జెట్ కాన్సెప్ట్లో కుప్పలుగా సినిమాలు అవుతూ ఉన్నాయి. 1-2 సినిమాలు వర్క్ చేసుకో, టీంని బిల్డ్ చేసుకో. అన్నయ్య నేను రెడీ అని చెప్పేశాను. నీకు నచ్చిన స్క్రిప్ట్ తీసుకో, రెడీ అయిపో. నీకు గైడ్ చేయడానికి, నీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాను. ఒక ఆర్టిస్ట్గా చేయాలనుకుంటున్నావా, సింపుల్గా ఈ సినిమాకి మెసేజ్ చేయి. ఇలాంటి ఫంక్షన్లకు వచ్చే 10 మంది పరిచయాలు అవుతుంటారు. ఎక్కడెక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎంతోమంది టెక్నీషియన్లు పరిచయాలు అవుతుంటారు. పరిచయాలు చేసుకుంటేనే సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కాగలవు. ఎల్లాకాలం ఈసీలో కూర్చోవాల్సిన అవసరం లేదు. పరిచయాలు పెంచుకో. ఇండస్ట్రీలో ఇంకా 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 డిఫరెంట్ బ్యానర్స్లో వర్క్ చేయి. సినిమా ఇండస్ట్రీ అంటే నువ్వు ఇంట్లో కూర్చోవడం కాదు, బయటకు వచ్చి ఈసీ కనెక్ట్ అయిపోయి ఈసీ నుంచి జంప్ ఇవ్వు ఇండస్ట్రీకి. సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటే సింపుల్గా ఒక మొబైల్ దూరంలో నేను ఉన్నాను. వాడుకోండి, ఈజీ సినిమాను వాడుకోండి, యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. ఎవడు ఇలా చెప్పడు, చెప్పే నాదుడు మీకు దొరకడు. ఉన్నప్పుడే, అవకాశాలు ఉన్నప్పుడే, ఈ సినిమా ఇంత మంచి అవకాశాలు ఇస్తున్నప్పుడే యూటిలైజ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. ఎవ్వడికి, ఏ నా కొడుక్కి ₹1 మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ సినిమాకి మీరు ఆర్టిస్ట్ అయితే మంచిగా రావాలి, వర్క్ చేసుకోవాలి. ఇక్కడ అవకాశమే దొరుకుతుంది. అలా అని చెప్పేసి ₹1 కూడా ఇవ్వడం ఉండదు. ప్రొడక్షన్ కంపెనీ కాదు ఇది, ప్లాట్ఫామ్. ₹1 ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. మంచిగా రండి, అవకాశాలు మాత్రమే క్రియేట్ అవుతుంటాయి. అవకాశాన్ని అందిపుచ్చుకోండి. సినిమా ఇండస్ట్రీలో మీరు ఆర్టిస్ట్ అయితే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. డైరెక్టర్ అయితే మీ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఏంటో చెప్పండి. సో రేపు మధ్యాహ్నం నుంచి, డిసెంబర్ 19th మధ్యాహ్నం నుంచి జరగబోయే చిన్న సినిమా పండుగ అతిపెద్ద పండుగ. సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద పండుగ కోలాహలంగా జరగబోతోంది. ఒక రకంగా చెప్తే ప్రసాద్ ల్యాబ్ చిన్న ఆర్టిస్టులతోనూ టెక్నీషియన్లతోనూ పోటెత్తబోతోంది. సో అందులో మీరు ఉంటే డైరెక్ట్గా నన్ను కలవచ్చు. రేపు మధ్యాహ్నం నుంచి మీకు అందుబాటులో ఉంటాను. ఈవినింగ్ 6 వరకు మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏం డిస్కస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా అందరం 1-to-1 కనెక్ట్ ఉంటుంది. సో ప్రతిదీ నేను మీతో మాట్లాడతాను ఫంక్షన్లో. సో హ్యాపీగా మీ వరకు మైక్ వస్తుంది. అన్నీ డిస్కస్ చేయండి. సినిమా ఇండస్ట్రీలో మీ ప్యాషన్ ఏంటో చెప్పండి. సినిమా ఇండస్ట్రీలో మీ పవర్ ఏంటో చూపించండి. రేపు 19th, డిసెంబర్ 19th రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి మనందరం కలుద్దాం. ఎవ్వరు పొరపాటు కూడా మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ డిసెంబర్ 19th. చిన్న సినిమా పండుగ, ఈజీ సినిమా చేసే చిన్న సినిమా పండుగ, ఒక్కటేసారి 5 సినిమా రిలీజుల పండుగ. ప్రతి ఒక్కరూ వస్తారని, రావాలని కోరుకుంటున్నాను. సో ముందుగానే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మీ టోటల్ మీకు చిన్న బ్యాగ్లో వాటర్ బాటిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏమన్నా డ్రెస్సులు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏమన్నా మీకు మీరుగా అన్ని ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బిర్యానీలు పెడతారు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఓన్లీ ఫంక్షన్ మాత్రమే చేస్తున్నాం. గ్రాండ్గా ప్రతి ఫంక్షన్ చేస్తున్నాం. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానే ఖర్చు పెట్టుకొని రావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చి ఈ సినిమాని పే చేస్తూ కూర్చోదు. ప్రొడక్షన్ కంపెనీ కాదు, ప్లాట్ఫామ్. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని మీకు అందిస్తున్నాను. ఆ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకుని సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. ఓకేనా? రేపు మధ్యాహ్నం నుంచి మనందరం కలుద్దాం. మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.